అంటే మన దేశంలో డాక్టర్లు అవ్వాలని కోరుకున్న వాళ్ళలో 100కి 70-80 మంది విదేశాలకు పోయి చదువుతున్నారు. ఉక్రెయిన్, రష్యానా అట్లాంటి దిక్కుమాలిన దేశాలకు కూడా పోయి చదువుతున్నారు. అక్కడ ఆ చదువు దేనికి పనికిరాదు, వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్పేటువంటి. మళ్ళీ ఆ సర్టిఫికెట్ పుచ్చుకుని వచ్చి ఈ దేశంలో పరీక్ష రాసినప్పుడు 100కి 90 మంది ఫెయిల్ అవుతున్నారు. 100కి 90 మంది ఫెయిల్ అవుతున్నారు. అదే మరి అక్కడ 15-20 లక్షలతో అయిపోతుంది. దాంతో ఆ 15-20 లక్షలు ఎఫర్ట్ పెట్టగలిగిన వాళ్ళు అక్కడికి పోయి చదువుతున్నారు. అట్లాంటి తర్వాత ఇక్కడ మళ్ళీ దానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లైసెన్స్ రికగ్నైజ్ చేసుకోవడానికి 15 ఏళ్ళు 20 ఏళ్ళకు కూడా కాని వాళ్ళు కూడా ఉన్నారు. 5-10 ఏళ్ళు అట్లాగా సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. చివరికి ఎలాగోలా సాగదీసుకుని కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు. అంత తిప్పలు పడే పరిస్థితి లేకుండా ఇంకోటి హైలీ నాలెడ్జబుల్ కూడా ఉంటారు. ఈ హైలీ నాలెడ్జబుల్ కూడా అసలు ఆ దేశం నుంచి రావట్లా. ప్లస్ ఇక్కడ హైలీ నాలెడ్జబుల్ ఎవరైతే ఉన్నారో ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత అమెరికన్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు, యూరోపియన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు, ఇదే వీటికి సంబంధించి పీజీలకి అక్కడికి వెళ్ళిపోతున్నాడు, లేదా అక్కడ జాబ్కి వెళ్ళిపోతున్నాడు. ఎందుకని ఇక్కడ 25,000-50,000 వస్తాయి. ఇక్కడ స్టార్టింగ్ లో MBBS పూర్తయిన వాళ్ళకి 25,000, పీజీ పూర్తయినటువంటి 70,000 ఇస్తున్నారు. అదే అక్కడ స్టార్టింగే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 2 లక్షలు